హాయ్ వెల్కమ్ టు కేఎస్వి సాయి ఛానల్. ఈరోజు ఎగ్ గ్రేవీ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తాను రండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈ కర్రీ అన్నంలోకి కానీ చపాతీలోకి లేదా బిర్యానీలోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది. మా ఇంట్లో పిల్లలు ఇష్టంగా తినే రెసిపీ ఇది. ఫస్ట్ ఈ కర్రీ కోసం కొన్ని ఎగ్స్ని తీసుకోవాలి. ఆ ఎగ్స్ని ఒక గిన్నెలో వేసి అందులో నీళ్లు పోసుకొని బాయిల్ చేయండి. ఇలా ఎగ్స్ బాయిల్ చేసేటప్పుడు సాల్ట్ వేయడం వల్ల పైన పెంక్ అనేది ఈజీగా వస్తుందండి. ఈ ఎగ్స్ని స్టవ్ పైన పెట్టి 10-15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 10 నిమిషాల్లో ఎగ్స్ అనేవి ఉడికిపోతాయి. నేను ఇక్కడ ఒక మట్టి పాత్రని తీసుకుంటున్నాను. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో నేను కొన్ని ఆనియన్స్ అయితే వేయించుకుంటున్నాను. ఈ ఆనియన్స్ మసాలాకి కావాలండి. మసాలాలో ఈ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటే ఎగ్ గ్రేవీ కర్రీ టేస్ట్ బాగుంటుంది. అందుకే ఇక్కడ నేను ఆనియన్స్ వేయించుకుంటున్నాను. ఇంతలోపు ఎగ్స్ అనేవి బాయిల్ చేసేసుకుంటాను. పక్కన బాయిల్డ్ అయిపోతాయండి. బాయిల్డ్ అయిన ఎగ్స్ని పక్కన పెట్టి అందులో కొద్దిగా చల్లనీళ్ళు పోసి పెంకు తీసి ఎగ్స్ని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ వేగిపోయాయి కదా, కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని అందులో కొన్ని కాజు వేసుకోండి. 5-6 వేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ గుప్పెడు తెల్లగడ్డలు వేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ అల్లం కూడా వేసుకుంటున్నానండి. అల్లం క్లిప్ అనేది మిస్ అయింది, మీరు కొద్దిగా అల్లం వేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ కొబ్బరి కొద్దిగా వేసుకున్నాను. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఒక 2 టమోటాలని ఇందులో యాడ్ చేసుకున్నాను. తర్వాత మొత్తం ఒకసారి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్కి ఇలా తీసుకొని నైఫ్తో ఇలా ఘాట్లు పెట్టుకోండి. ఇలా కొద్దిగా అన్నిటికీ ఘాట్లు పెట్టి పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులోనే కొద్దిగా పసుపు, కారం, సాల్ట్ 3 వేసుకొని పక్కన పెట్టుకున్న ఎగ్స్ని అందులో వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ఎగ్స్ని ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో వేసి పక్కన పెట్టేసుకోవాలి. అలాగే ఆ ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే కొద్దిగా పచ్చిమిర్చి చీలికలు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి చీలికలు ఒక 4 వేసుకున్నానండి. ఇలా పచ్చిమిర్చి చీలికలు వేసుకున్న తర్వాత బిర్యానీలో వేసుకునే ఇంగ్రీడియంట్స్ అండి, అంటే చెక్క, లవంగం, బిర్యానీ ఆకు, పట్ట ఇవంతా అండి. ఇవన్నీ ఇందులో వేసుకోవాలి. ఇవి వేసుకోవడం వల్ల ఓన్లీ ఫ్లేవర్ అనేది బాగుంటుందండి. ఆప్షన్ కిందే మసాలా కర్రీ కదా, ఫ్లేవర్ కోసం అని ఇవి వేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఒక ఆనియన్, కట్ చేసిన ఆనియన్ని వేసుకుంటున్నాను. అలాగే ఫ్రెష్గా ఉన్న కరివేపాకుని యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత ఇది బాగా కలుపుకోవాలి, కొద్దిగా వేయించుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ టమోటా పేస్ట్ని, ఈ మసాలాని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం మసాలాని ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత స్లోగా ఇలా కలుపుకోవాలండి. ఇలా కొద్దిగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఈ గ్రేవీలో ఆయిల్ అనేది బయటకు వచ్చే వరకు ఇలా వేయించుకోవాలండి. ఈ గ్రేవీలో పచ్చి వాసన పోయి మసాలా బాగా ఉడికి ఆయిల్ పైకి తేలుతుంది. ఇందులో కొద్దిగా పసుపు, కారం, కొద్దిగా సాల్ట్, తగినంత కారం అండి. నేనైతే ఇక్కడ 1 స్పూన్ యాడ్ చేశాను. మీరు కొంచెం కారం బాగా తినేవాళ్ళు ఇంకొక స్పూన్ అనేది తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ ధనియాల పొడి అండి, ధనియా పౌడర్ వేసుకుంటున్నాను, 1 స్పూన్ వేసుకున్నాను. అలాగే ఇక్కడ గరం మసాలా 1 స్పూన్ వేసుకున్నానండి. తర్వాత ఈ మసాలా అంతా కలిసిపోయేలా ఇలా కలుపుకుంటున్నాను. మసాలాలో పచ్చివాసనంతా పోయి ఇలా ఆయిల్ అనేది బయటకు వచ్చే వరకు సిమ్లోనే వేయించుకోవాలండి. చూడండి ఆయిల్ పైకి తేలుతుంది కదా. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న ఎగ్స్ని ఇందులో వేసుకోవాలి. ఇలా మొత్తం ఎగ్స్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోండి. మీకు ఎంత గ్రేవీ అనేది కావాలో అంత వాటర్ని యాడ్ చేసుకోండి. మీకు తిక్కగా కావాలంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. లేదు కొంచెం
పల్చగా కావాలంటే అలా వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో ఉప్పు కారం సరిపోయిందా లేదా అని చెక్ చేసుకోండి. మీకు తక్కువగా ఉంటే మీరు అందులో కొంచెం సాల్ట్ లేదా కారం అనేది యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ నేను కొద్దిగా కొత్తిమీరని పైన చల్లుకుంటున్నాను. ఇలా కొత్తిమీరని వేసుకున్న తర్వాత కొద్దిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 2 or 3 minutes ఈ కర్రీ ఉడికితే సరిపోతుందండి. ఈ కర్రీని మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ కర్రీ అనేది మనకి రెడీ అయిపోయింది. చూడండి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. యమ్మీ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ ఎగ్ కర్రీ చపాతీ, పుల్కా, బిర్యానీ అండ్ వైట్ రైస్లోకి ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ ఇక్కడ ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఈ కర్రీని వేసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, టుడే చేసిన ఈ రెసిపీ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం కేఎస్వి సాయి ఛానల్ని ఫాలో అవ్వండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.